వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా గొల్లచెర్ల పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిరోజు పంచాయతీ కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం సర్వసాధారణం అయిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక పంచాయతీ కార్యదర్శి సుధారాణి సరిగా విధులు నిర్వహించడం లేదని, మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించి వెళ్ళిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఒంటిపూట విధులు నిర్వహిస్తున్న సుధారాణిపై ఇటీవలే ఎన్ఎన్ న్యూస్లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు ఎంపీటీఓ దృష్టి సారిస్తున్నామని అన్నారు. కానీ ఇవాళ మరోసారి గొల్లచెర్ల పంచాయతీ కార్యదర్శి సుధారాణి రైల్వే స్టేషన్లో కూర్చుని ఉండగా కాలక్షేపం చేస్తుండగా ఏఎన్ఎన్ కెమెరాకు చిక్కింది. దీంతో వెంటనే మాస్క్ వేసుకుని తప్పించుకుంది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి ఏఎన్ఎన్ ఛానల్ మరోసారి తీసుకెళ్లింది. గతంలోనే చర్యలు తీసుకుంటున్నామని, అయితే రైల్వే స్టేషన్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్న విషయం తమకు తెలియదని అధికారులు చెప్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తనకు తెలియదని గ్రామస్తులు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా గొల్లచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తుందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధిక ప్రతిరోజు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం సర్వసాధారణంగా అయిపోయిందంటూ గ్రామస్తులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ఏఎన్ఎన్ కెమెరాకు ప్రస్తుతానికైతే చిక్కింది. ఇదే విషయం మీద అధికారులకు చెప్పిన వాళ్ళు కూడా ఇదంతా జరుగుతుందంటూ కూడా మాకు తెలియదంటూ వివరించుకుంటున్నారు. సో ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండల పరిధి గొర్లచెర్ల పంచాయతీ కార్యదర్శి సుధారాణిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారాస్యంగా వ్యవహరిస్తున్నారని, విధులు సరిగ్గా నిర్వహించడం లేదని, మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటెండెన్స్ వేసిన అనంతరం మండల కేంద్రానికి వెళ్లిపోవడం సర్వసాధారణంగా ఈ పంచాయతీ కార్యదర్శి సుధారానికి మారిపోయిందంటూ ఇటు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా డ్యూటీ సమయంలో రైల్వే స్టేషన్ లో కాలయాపన చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంటిపూట విధులు నిర్వహించడం సాధారణంగా మారిపోయిందంటూ ఇటు గ్రామస్తులు కూడా తెలుపుతున్నారు. ఇదే విషయంపై అధికారులకు ఎన్నిసార్లు గ్రామస్తులు తెలిపినా ఎలాంటి వాళ్ళ చర్యలు అయితే తీసుకోవడం లేదంటూ చెప్తున్నారు. ఇదే విషయంపై గొల్లచెర్ల పంచాయతీ కార్యదర్శి విధులకు సరిగ్గా రావడం లేదంటూ ఏఎన్ఎన్ న్యూస్ ప్రతినిధి ఎంపీడీఓ శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా పంచాయతీ కార్యదర్శి సుధారణలో ఎలాంటి మార్పు రావడం లేదు. నేడు అనగా మంగళవారం మరోమారు గొల్లచెర్ల పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎన్ న్యూస్ కెమెరాకు చిక్కింది. రైల్వే స్టేషన్ లో మధ్యాహ్న సమయంలో కూర్చొని ఫోన్ చూస్తున్న కాలయాపన చేస్తుండగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రతినిధి పంచాయతీ కార్యదర్శిని గమనించారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి కూడా మీడియా అని గుర్తుపట్టి ముఖానికి మాస్క్ ధరించి అక్కడి నుంచి జారుకోవడం అయితే జరిగింది. ఇదే విషయంపై ఎంపీడీఓను కూడా వివరణ కోరగా ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని మేము సూచించామంటూ ఎంపీడీఓ శ్రీనివాస్ గారు కూడా తెలిపడం జరిగింది. కానీ రైల్వే స్టేషన్ లో కాలయాపన చేసే సంఘటన మాకు తెలియదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కొందరు గ్రామస్తులు కూడా పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియడం లేదంటూ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పంచాయతీ మనీష్, అయితే ఇంత జరుగుతున్న అధికారులకు చెప్పినా వాళ్ళకి తెలుసు కూడా ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళకి ఏమైనా ముడుపులు అందినాయి అనుకోవచ్చా? ఎందుకు అంటే 1-2 సార్లు పట్టించుకోకపోవడం సర్వసాధారణం. బట్ ఇన్నిసార్లు గ్రామస్తులు వినియోగించుకున్న ఇటు ఏఎన్ఎన్ న్యూస్లో ప్రచారమైనా కానీ మళ్ళీ ఈ రోజు కూడా అదే జరిగింది అంటే అక్కడ అధికారులకు ఏమైనా ముడుపులు ముట్టాయనుకోవాలా? అయితే ఇదే విషయంపై మనం ఎంపీడీఓనికి కూడా ఫోన్ చేసి వివరణ కోరితే వారు మేమే రమ్మన్నామని చెప్పారు. కానీ రైల్వే స్టేషన్ కి ఎందుకు వెళ్ళిందో మాకు తెలియదంటూ వారైతే అంటే తను చేసిన తప్పిదాన్ని అయితే వాళ్ళు కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా అనేక సార్లు జరుగుతున్నా కూడా వాళ్ళైతే పట్టించుకోవడం లేదు. ఇదే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి కూడా వెళ్ళి అడగడం జరిగింది. వివరణ కోరగా ఫస్ట్ మాకు తెలియదని చెప్పారు. ఆ తర్వాత మేమే పంపించామంటూ చెప్పడం అయితే జరుగుతుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది అప్డేట్స్. కార్యదర్శి గారిని పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ కి సంబంధించిన డేటా ఎంట్రీ చేయడానికి మండల పరిషత్ కార్యాలయానికి రమ్మని చెప్పడం జరిగింది. చెప్పలేదు.
ఆమె మరి మనకైతే చెప్పి పోలేదు కదా, ఈ ఆమె అయితే వచ్చింది కదా అటెండ్ నేను మండల హెడ్ క్వార్టర్ దాటలేదు కదా సార్. అంటే ఇది అంటే లంచ్ టైం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది సార్? జనరల్గా 1 to 2 ఉంటుంది. పనిచేసిన